హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నానండి. మా ఇంట్లో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి. ముందుగా అయితే నేనైతే బెండకాయని శుభ్రంగా వాష్ చేసుకుని కూరగాయలు అయితే కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కడాయి పెట్టుకుని కడాయి హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, పచ్చిశనగపప్పు అయితే వేసేసుకున్నాను. కొంచెం ఆవాలు కూడా వేసేసుకున్నాను. ఇంకా ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అయితే కొద్దిగా వేసేసుకున్నానండి. ఈ విధంగా కొంచెం అవైతే ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అవైతే వేసేసుకున్నాను. ఈ విధంగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంతసేపు ఫ్రై చేశానండి. నెక్స్ట్ ఫ్రై చేసిన తర్వాత నేనైతే టమాటా కూడా దీంట్లో అయితే వేసేసుకున్నాను. కొంచెం ఒక టమాటాని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నానండి. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసాను. కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసానండి. ఇవన్నీ మగ్గడానికైతే కొంచెం సాల్ట్, పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నానండి. ఒక పక్కనైతే రైస్ కూడా పెట్టుకున్నాను. రైస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ కలుపుకున్నానండి. కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. కొంచెంసేపు మగ్గనిచ్చానండి. ఈ విధంగా మగ్గింది. నెక్స్ట్ ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు కొంచెం కారంగా తింటానంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. మీ ఇష్టం అండి అది. నేనైతే కొంచెమే యాడ్ చేశాను, ఫ్రైయే కాబట్టి. అందులోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది. అందులో మీకు ఒకవేళ సరిపోదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. మా పాప తింటుంది కాబట్టి నేనైతే తక్కువే వేసాను. ఈ విధంగా మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గనిస్తే కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. సింపుల్గా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా ఇంట్లో అయితే బెండకాయ ఫ్రై అయితే చేసుకున్నాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.